నిషికి షాప్ అతను ఫోన్ చేస్తాడు. మేడం, ఏదో డ్రెస్సు కుట్లు వేయమన్నాడు. ఆ ఆడవాళ్ళ బట్టలు కుట్లు వేస్తున్నా కానీ ఆ డ్రెస్సు చెక్ చేసుకుంటాను అని ట్రయల్ రూమ్‌లోకి వెళ్ళాడు. నేనేమో బయట లాక్ చేశాను అని జరిగిందంతా చెప్తూ ఉంటాడు. ఇప్పుడు మీరు అర్జెంట్‌గా వచ్చి మీ బూచిబావని కాపాడుకోకపోతే ప్రాణాలు పోతాయి మేడం అని అతను అంటాడు. సరే మేము వస్తున్నాం అని నిషి ఫోన్ పెట్టేస్తుంది. అసలు ఏమైందండి అని వైజయంతి అడుగుతూ ఉంటే ఇక జరిగిందంతా నిషి చెప్తూ ఉంటుంది. అసలు ఆడవాళ్ళ బట్టలతో బూచికి ఏం పని? అసలు ఎందుకు ట్రైన్‌లోకి వెళ్ళాడు? పద వెళ్ళి కాపాడుకుందాం అని వైజయంతి చెప్తుంది. ఇక నిషి, వైజయంతి వాళ్ళు బయలుదేరి వెళ్తూ ఉంటారు. కేదార్ నువ్విక్కడే ఉంటే ఇక్కడే ఉండు. అక్కడే వస్తే మళ్ళీ ప్రాబ్లమ్ అయిపోతుంది. నేనే ఏదో ఒకటి చేసి మేనేజ్ చేస్తాను అని ధాత్రి కూడా వాళ్ళతో పాటు వెళ్తుంది. షాప్ దగ్గరికి వెళ్ళగానే కేదార్ కూడా అక్కడికి వచ్చుంటాడు. కేదార్ నువ్వేంటి రావద్దని చెప్పాను కదా అని ధాత్రి, మేఘన అడుగుతూ ఉంటారు. ధాత్రి ఇక్కడ బూచిబావ ఆ డ్రెస్సులో దొరికిపోతే అప్పుడు అందరూ కూడా నువ్వే ఏదో చేసావని నిన్ను నిలదీస్తారు కదా, అందుకే నువ్వు ఒక్కదానివే ఇలా ఎలా ఆదుకుంటావో ఇక ఎలా సమాధానం చెప్తావో అని నిన్ను కాపాడుకోవడానికి నేను వచ్చాను అని కేదార్ అంటాడు. ఇక ఏంటే దొరికిపోయిన తర్వాత ఎలా మేనేజ్ చేయాలని ఇప్పుడే గుసగుసలాడుకుంటున్నారా అని నిషి అడుగుతూ ఉంటుంది. మేనేజ్ చేయడం ఏంటి నిషి అని మేఘన అడుగుతూ ఉంటుంది. ముందు ముందు నీకే అర్థమవుతుందిలే మేఘన అని ఇక నిషి చెప్తుంది. కేదార్ వెంటనే షాప్ తాళాన్ని పగలగొడుతూ ఉంటాడు. సార్ సార్ ఏంటి సార్ తాళం పగలగొడుతున్నారు? మా ఓనర్ అసలు ఒప్పుకోడు సార్ అని షాప్ అతను చెప్తాడు. లోపల ఒక మనిషి ప్రాణం పోతుంటే ఇంకా ఓనరు అది ఇది అని ఎందుకు మాట్లాడుతున్నారు? నువ్వు పగలకొట్టు కేదార్ అని ధాత్రి చెప్తుంది. ఇక కేదార్ తాళం పగలకొట్టగానే అందరూ లోపలికి వెళ్తారు. ట్రైల్ రూమ్లో ఉన్న బూచి ఇక సొహ తప్పి ఉంటాడు. కేదార్ ధాత్రి బయటికి తీసుకొస్తారు. ఇక ముఖం పైన నీళ్లు చిలకరిస్తారు. లేవండి లేవండి అని లేపుతూ ఉంటారు. నాకు టైం అయిపోయింది నేను వెళ్ళాలి అని బూచి కళ్ళు తెరుస్తాడు. వెళ్తూ ఉంటాడు. అయితే అక్కడున్న నిషిని ఇక వైజయంతిని అందరిని చూసి షాక్ అయ్యి నిలబడిపోతాడు. మేడం నేను పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేయనా? జూలియట్ ఇతనేనా అని రోమియో అడుగుతూ ఉంటాడు. రే నేను మాట్లాడమన్నప్పుడు నువ్వు మాట్లాడరా, కాసేపు మౌనంగా ఉండు అని మేఘన చెప్తుంది. బూచి అయితే కింద స్కర్ట్ వేసుకొని పైన షర్ట్ వేసుకొని ఉంటాడు. ఏంటి జగదాత్రి ఈ స్కర్ట్ అని నిషి అడుగుతూ ఉంటుంది. అవును ఏంటి జగదాత్రి అని మేఘన కూడా అడుగుతుంది. స్కర్టు అని ధాత్రి అంటుంది. అబ్బే మాకు తెలియదు బాబు అని నిషి అడుగుతుంది. అసలు బూచి అన్నయ్యనే నువ్వు జూలియట్గా సెట్ చేసావు కదా కేదార్, మీరు ఇద్దరు ప్లాన్ చేశారు కదా అని నిషి అడుగుతుంది. ఏంటి బుజ్జి వీళ్ళకంటే తెలియలేదనుకో, నువ్వు కూడా ఇలా ఆడవేషాలు వేసి వేయడం ఏంటి అని ఇక వైజయంతి కూడా ప్రశ్నిస్తూ ఉంటుంది. చూడు కేదార్ నువ్వు ఇంత మోసం చేస్తావని నేను అస్సలు అనుకోలేదు. అసలు నువ్వు నన్ను ఎందుకు పెళ్లి చేసుకోవు? సరే నువ్వు నాకు సమాధానం చెప్పడం లేదు కదా, నేను మా నాన్నకి ఫోన్ చేసి చెప్తాను. మా నాన్న నిన్ను ఆయన ముందు కూర్చోబెట్టుకొని మొత్తం కూడా అడుగుతారు. మా నాన్నకి ఏం సమాధానం చెప్తావో నువ్వే చెప్పుకో అని మేఘన చెప్తుంది. అయ్యో ఇలా దొరికిపోయానేంటి అని కేదార్ అయితే తలపట్టుకుంటాడు. ఇప్పుడు ఎలా ధాత్రి అని ధాత్రి వైపు జాలిగా ఇక కంగారు పడుతూ చూస్తూ ఉంటాడు. అప్పుడే మేఘన ఫోన్ ఇక రింగ్ అవుతుంటుంది. మేఘన నీ ఫోనే రింగ్ అవుతుంది, తీయి మాట్లాడు, స్పీకర్ ఆన్ చేయి, లేకపోతే మళ్ళీ అందరూ నాటకాలు మోసాలు అంటారు అని ధాత్రి అంటుంది. ఏంటి ఈ జగదాత్రి నాకు కాల్ వస్తుంది స్పీకర్ ఆన్ చేయమని ఎందుకు ఇలా మాట్లాడుతుంది అని మేఘన మనసులో అనుకుంటుంది. ఇక స్పీకర్ ఆన్ చేస్తుంది. హలో ఎవరు అని అడుగుతూ ఉంటుంది. అన్నోన్ నెంబర్ కదా మేఘన అని ధాత్రి అడుగుతూ ఉంటుంది. అవును అని చెప్తూ ఎవరు చెప్పండి అని మేఘన అడుగుతూ ఉంటే మేఘన నా బేబీ ఉన్నాడా అక్కడ, నేను ఫోన్ చేస్తుంటే కాల్ కలవటం లేదు, కాస్త నా బేబీకి ఫోన్ ఇస్తావా అని జూలియట్ మాటలు వినిపిస్తూ ఉంటాయి. నేను జూలియట్ మేఘన అని ఇక అటువైపు రమ్య చెప్తూ ఉంటుంది. కేదార్కి అయితే ఏమీ అర్థం కాదు. దాత్రి ఎవరు దాత్రి అని అడుగుతుంటే ఇందాకే నాకు డౌట్ వచ్చి రమ్యకి నేను మెసేజ్ చేశాను, జూలియట్లా మాట్లాడమని చెప్పాను అని నేనే సెట్ చేశానని దాత్రి అంటుంది. మేఘన నీకే చెప్తున్నది, ఒకసారి నా బేబీకి ఫోన్ ఇవ్వు అని రమ్య జూలియట్లా మాట్లాడుతుంటే వెంటనే కేదార్ ఫోన్ లాక్కుంటాడు. బేబీ ఇక్కడ మనల్ని అందరూ కూడా డౌట్ పడుతున్నారు బేబీ మన మీద, నువ్వు హాస్పిటల్ నుంచి వచ్చేసావా బేబీ, త్వరగా ఇక్కడికి వచ్చేసే బేబీ నిరూపించుకుందాం అని కేదార్ ఇక బాగా యాక్ట్ చేస్తూ ఉంటాడు. అయ్యో ఇక్కడ చాలా లేట్ అయ్యేలా ఉంది, అది ఆ విషయం చెప్దామని నేను నీకు కాల్ చేస్తే నీకు కాల్ కలవటం లేదు, అందుకే మేఘనే కాల్ చేశాను, సారీ బేబీ ఈరోజు రాలేను, సరే ఉంటాను అని రమ్య ఫోన్ పెట్టేస్తుంది. మేడం యాక్టింగ్ ఇరగదీసేస్తున్నారు కదా మేడం, మరి నేను ఎప్పుడు ఇరగదీయాలి మేడం అని రోమి అడుగుతుంటే రే
నువ్వు ఇంకొక మాట మాట్లాడినా నేనేం చేస్తానో నాకే తెలియదు. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోరా అని మేఘన గట్టిగా అరుస్తుంది. ఇక రోమియో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏంటి మేఘన, డౌట్లు క్లియర్ అయ్యాయా అని ధాత్రి అడుగుతూ ఉంటుంది. అసలు మరి ఈ బూచి అనే డ్రెస్ ఏంటి అని నిషి అడుగుతూ ఉంటుంది. మేఘన కూడా అదే విషయం అడుగుతూ ఉంటుంది. ఏంటి బుచ్చి అన్నయ్య, ఈ డ్రామా గురించి వీళ్ళకి చెప్పలేదా ఏంటి నిషి, నీకు తెలియదా అని ధాత్రి కూడా అడుగుతుంది. బుచ్చి అన్నయ్య నేను నాకు చెప్పాడు డ్రామాలో నటిస్తున్నానని నిషి చెప్తుంది. ఆ రిహార్సల్స్ కోసమే ఇలా డ్రెస్ వేసుకున్నట్లు ఉన్నారు అంతే కదా అన్నయ్య అని ధాత్రి అంటే, అవును ఈలోపే వీళ్ళు ఇలా వచ్చారు, ఇది ఇలా జరిగిపోయింది అని బూచి చెప్తాడు. మేఘన అయితే ఇక కోపంగా బయటికి వెళ్ళిపోతుంది. అమ్మయ్య బతికిపోయాం, సిస్టర్ కాపాడావు అని బూచి అంటాడు. అన్నయ్య మాకు స్కూల్ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది, మేము వెళ్తున్నాం అని కేదార్ దాత్రి బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటారు. మేఘన ఆగు, అలా వెళ్ళిపోతున్నావేంటి అని నిషి అంటుంది. ఏంటి నిషి, నీకు అన్ని నిజాలు తెలిసినా కూడా ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావో అర్థం కావడం లేదు. డ్రామా కోసం రిహార్సల్స్ కోసమని నిన్ననే చెప్పాడంట కదా, ఇంకా ఎందుకు నువ్వు నాతో ఇలా ఆడుకుంటున్నావు అని మేఘన కోపంగా వెళ్ళిపోతుంది. అసలు ఈ కేదార్ వల్ల నాటకాన్ని మనం బయట పెడితే కానీ ఈ అమ్మి దగ్గర మన గౌరవం నిలబడదమ్మే అని వైజయంతి చెప్తుంది. ఇక సాధు నాయక్ కేడి చెడి కూర్చొని ఉంటాడు సాధు నాయక్ ముందు. ఆ సాక్ష్యాలు లేకపోతే ఎలా చెడి, నీకు విషయం అర్థమవుతుందా అని సాధు నాయక్ అడుగుతూ ఉంటే, ఆ సాక్ష్యాలు ఎవరు దొంగతనం చేశారో నాకు ఒక క్లారిటీ వస్తుంది సార్. ఇప్పుడు ఆ సాక్ష్యాలు కనుక మీనన్ చేతికి వెళ్ళి ఉంటే ఈ పాటికి మీనన్ లాయర్ మన దగ్గరికి వచ్చి మాట్లాడుండేవారు. కాబట్టి యువరాజ్ కొట్టేసి ఆ సాక్ష్యాన్ని మీనన్కి ఇవ్వలేదు. ఒకవేళ నిషి దగ్గర ఆ సాక్ష్యాలు ఉంటే దివ్యాంకకి అమ్ముకుంటుంది. అంతేకాదు దివ్యాంక ఈ పాటికి ఎప్పుడో ఏదో ఒకటి చేసేసి ఉండేది. కాబట్టి నిషి దగ్గర కూడా ఉండి ఉండవు అని ధాత్రి చెప్తుంది. ఇక వైజయంతి అత్తయ్య చేతికి సాక్ష్యాలు వెళ్తే మాధురి జీవితం బాగు చేయడం కోసం సాక్ష్యాన్ని నాశనం చేస్తుంది. కాబట్టి ఆవిడ చేతికి కూడా నిషి యువరాజు ఇచ్చి ఉండరు. వాళ్ళ ముగ్గురు కలిపి దొంగతనం చేస్తుంటారు. కాకపోతే కౌశికి వదిన కుర్చీ కోసం, కౌశికి వదిన ఆస్తి కోసం ఆ నిషిని ఖచ్చితంగా సాక్ష్యాల్ని ఇక్కడ దాచేసి ఉంటుంది. వాళ్ళ దగ్గరున్న సాక్ష్యాల్ని ఎలా బయటికి తీసుకురావాలో నాకు బాగా తెలుసు సార్. ఇప్పుడు ఆ సాక్ష్యాల్ని బయటికి తీసుకురావాలి అంటే కౌశికి వదిన్ని అరెస్ట్ చేయక తప్పదు. వాళ్ళు అనుకున్నది జరిగి తీరాల్సిందే అని ధాత్రి చెప్తుంది. ఎలా ధాత్రి, అక్కని అరెస్ట్ చేయడమా అని కేదార్ చెప్తాడు. తప్పదు కేదార్, చేసి తీరాల్సిందే అని ధాత్రి చెప్తుంది. చూడు కౌశికిని మీరు స్టేషన్కి తీసుకొచ్చిన తర్వాత 24 అవర్స్ వరకు నేను పై అధికారులను మేనేజ్ చేస్తాను. ఆలోపు నువ్వు సాక్ష్యాన్ని తీసుకురావాలి చెడి. ఆలోపు కూడా తీసుకురాకపోతే కౌశికి శిక్ష పడుతుంది, గుర్తుంది కదా అని సాధునాయక్ అంటాడు. నేను చూసుకుంటాను సార్ అని జేడి కేడి ఇద్దరు కూడా బయలుదేరి వెళ్ళిపోతారు. ఇక బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఎలా దాత్రి, ఇప్పుడు అక్కడిని మనం అరెస్ట్ చేసి తీసుకొస్తాము. సాక్ష్యాలు ఎవరి దగ్గర ఉన్నాయో కూడా మనకి క్లారిటీ లేదు. ఇప్పుడు ఎలా ఆ సాక్ష్యాలని బయటకు తీసుకురావడం అని కేదార్ అడుగుతూ ఉంటాడు. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అని దాత్రి ఒక ప్లాన్ చెప్తూ ఉంటుంది. సరే ఫాలో అయిపోతాం అని కేదార్ చెప్తాడు. వదిన్ని అరెస్ట్ చేయడం నాకు కూడా చాలా బాధగా ఉంది కేదార్, కానీ ఇప్పుడు మనం అరెస్ట్ చేసేసి సాక్ష్యాలు బయటకు తీసుకురాకపోతే మీనన్ తప్పించుకుంటాడు, కమిషనర్ వాళ్ళు కూడా తప్పించుకుంటారు. అప్పుడు ఎప్పటికీ వదిన క్రిమినల్గా మిగిలిపోవాల్సి వస్తుంది. అందుకే మనం అరెస్ట్ చేయక తప్పడం లేదు. నాకు కూడా చాలా బాధగానే ఉంది అని ఇక జేడీ కేడి కౌశికి వాళ్ళ ఇంట్లోకి వెళ్తారు. అసలు 2 రోజుల గడువు పూర్తయిపోయింది కదా, ఈ కౌశికి వదిని అరెస్ట్ చేస్తారనుకుంటే పోలీసులు రాలేదేంటి అని వైజయంతి నిషి యువరాజు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక జేడీ కేడి లోపలికి వస్తారు. ఏంది మీరు మళ్ళీ ఇట్ట వచ్చారు అని వైజయంతి అడుగుతూ ఉంటుంది. సాక్ష్యాల కోసం అని ధాత్రి కేదార్లు అంటారు. రే, నీ చేతులతో అక్కని అరెస్ట్ చేయాలంటే నీ ప్రాణం పోతుంది కదా, నాకైతే చాలా సంతోషంగా ఉందిరా అని యువరాజ్ అయితే మనసులో చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఆ సాక్ష్యాలను నా గదిలోనే నేనే భద్రంగా దాచిపెట్టాను, ఎలా పోయాయో అర్థం కాలేదు అని కౌశికి బాధపడుతూ చెప్తూ ఉంటుంది. ఇక జేడీ అయితే నిషి వైపే చూస్తూ ఉంటుంది. ఏంటతయ్యా ఇది మన వైపు చూస్తుంది, మనమే తీసామని దీనికి కానీ డౌట్ వచ్చిందా ఏంటి అని నిషి వైజయంతికి మెల్లగా చెప్తూ ఉంటుంది.